రాహుల్ గాంధీ కీలకమైనటువంటి అస్త్రాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఒకనాటి వీపీ సింగ్ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి రిజర్వేషన్ల అంశం, రిజర్వేషన్లని పెంచడం అన్నటువంటి అంశం నాడు ఏదైతే మండల్ కమిషన్ వేసి రిజర్వేషన్లు 65% దాకా తీసుకెళ్లటం, ఆ తర్వాత కోర్టు కొట్టేయడం. బట్ ఆ నినాదం ఆనాడు వీపీ సింగ్ అధికారంలోకి రావడానికి, నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి రావడానికి కారణమైంది. ఆ తర్వాతన యాంటీ రిజర్వేషన్స్ యాజిటేషన్ దేశవ్యాప్తంగా జరగడం, ఆ సందర్భంలో సుప్రీంకోర్టులో వచ్చినటువంటి పిటిషన్ల తర్వాత సుప్రీంకోర్టు రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ ఉండాలి కానీ అది 50% పరిధి దాటకూడదు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది. అంబేద్కర్ గారు కూడా ఒక నిర్దిష్ట కాల పరిమితిలో రిజర్వేషన్లు ఉండాలి, అంతకు మించితే అడుదిట్ అవుతుందన్నారు అంటూ ఆనాడు తేల్చి చెప్పింది. అదే సందర్భంలో 50% అన్నటువంటిది రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పిన అంశం. అయితే ఇప్పుడు రిజర్వేషన్ల సంఖ్య ఉండకూడదు, లిమిట్ ఉండకూడదు, ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ల నిర్ణయం తీసుకోవాలి, రిజర్వేషన్లు రాష్ట్రాలకు వదిలేయాలి. 78 ఏళ్ళ నుంచి పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎంతకాలం పాటు ఎందుకు చేయలేదట? రిజర్వేషన్లకి లిమిట్ ఎందుకు పెట్టింది అంటే ఇప్పుడు రెచ్చగొట్టాలి అంటే ముస్లిం ఓట్లని గ్రాబ్ చేశారు, క్రైస్తవ ఓట్లని గ్రాబ్ చేశారు, పోలరైజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఎస్సీ ఓటుని బీజేపీకి అత్యధికంగా సీట్లు దక్కుతున్నది, గెలుచుకుంటోంది ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్స్లోనే నార్త్లో. కాబట్టి అక్కడ ఈ సెంటిమెంట్ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు.